హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుడ్లు ఎండి రొయ్యలు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఈ ఎండు రొయ్యలు మేము అమలాపురం నుంచి తెప్పించుకున్నాము. చాలా ప్రసిద్ధి, అక్కడ కూడా చాలా బాగుంటాయి. ముందుగానే నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నానండి. టమాటాలు ఒక 2, కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, గుడ్లు కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. చూడండి, కొంచెం హీట్ ఎక్కాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఈ ఎండు రొయ్యల్ని వేపుకోవాలండి కొంచెం ఎర్రగా. అవి శుభ్రం పరుచుకున్న తర్వాత దాని మీద ఉన్న వెన్నులో ఉన్న షిట్ అంతా కూడా తీసి చాలా శుభ్రం చేసుకోవాలి. ఎండు రొయ్యలు ఎండబెడతారు కదండి, దానికోసం శుభ్రంగా చేసుకోవాలి. కాసేపు మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ని ఆ ఎర్రగా వేగాక ఉల్లిపాయలు, అవి చూడండి ఎలా వేగాయి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అందులోనే వేసేసుకోండి. అవి కూడా ఎర్రగా వేగేదాకా సిమ్లోనే ఉంచుకోండి. హైలో పెడితే మాడిపోతుంది కదండి. చూడండి, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళందరికీ, మా ఫ్యామిలీ మెంబర్ అందరికీ చాలా ఇష్టం. చూసారా ఎంత దగ్గరగా వేగిపోయాయో. అందులో నేను 2 టమాటాలు చిన్న సైజు తీసుకున్నానండి, కట్ చేసి వేసుకున్నాను. అది కూడా కొంచెంసేపు కలిపేసి ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వండి. టమాటా అంతా మగ్గి గుజ్జులాగా వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని అది అలా వదిలేయండి. చూడండి, అదిగోండి, చూసారా ఎలా మగ్గిపోయిందో. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. స్పైసీ లవర్స్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. దాన్ని కూడా కలిపేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. చూడండి, ఇది పులుసులాగా పెట్టుకోవచ్చండి, గ్రేవీలాగా కూడా పెట్టుకోవచ్చు. నేను గ్రేవీలాగా వండానండి. కొంచెం సాల్ట్ వేసాను. మీకు రుచికి సరిపడంత సాల్ట్ మీరు వేసుకోండి. తర్వాత ఎగ్ని నేను ఉడకబెట్టి తొక్కవలుచుకున్న తర్వాత ఘాట్లు పెట్టానండి. చూడండి, అంటే ఉప్పు కారం లోపలికి వెళ్తుంది కదా, దానికోసమని. అందులోనే వేసేయండి. ఇదిగోండి, కొంచెం కలిపి పెట్టుకోండి. ఇదంతా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కర్రీ మాత్రం సూపర్ టేస్ట్, నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. చూడండి, ఒక 2-3 మినిట్స్ మాత్రం మూత పెట్టుకొని ఉడికించండి. అదిగో అలా చూడండి, ఉడికిపోయింది. తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. అది దగ్గరగా అవుతుందన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాను నేను. అది కొంచెం దగ్గర అయ్యాక చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాం కదా, అది కూడా చిక్కగా పిసికేసుకొని నేను వేసుకున్నానండి. అదే చూడండి, గుడ్లు ఎండు రొయ్యలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అదిగోండి, చింతపండు పులుసు వేసేసుకున్నాను. చూడండి, తర్వాత నేను కరివేపాకు వేసుకున్నానండి. నేను ప్రతి కూరలోని కరివేపాకు కొత్తిమీర కామన్గా వాడతానండి. అది ఏంట్లే అని అనుకుంటారు, కానీ దాని రుచే వేరు. అది హెయిర్కి కూడా చాలా మంచిది కరివేపాకు తినడం వల్ల. అది కూరలో పక్కన తీసి పడేస్తాం, కానీ దానికి ఉన్న ప్రయోజనాలే వేరు. చూడండి, కొంచెంసేపు మూత పెట్టేసుకొని అది దగ్గరికి అయ్యేదాకా మగ్గపెట్టండి. లో ఫ్లేమ్లోనే ఉంచండి. అదిగోండి, చూడండి ఎలా రెడీ అయిపోయిందో. చూడండి, చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్. ఆ ఎండు రొయ్యలు మాత్రం అమలాపురంలో బాగా దొరుకుతాయండి. మేము ఆన్లైన్లో తెప్పించుకున్నాం. సరే, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ అండ్ సీ.